హలో అండి, నమస్తే. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటో చూపిస్తాను. కాశీ వెళ్ళొచ్చిన తర్వాత బాగా జలుబు చేసింది, సర్ది అంటారు కదా, అది అయ్యిందనమాట. బాగా కఫం పట్టేసింది, బాగాను కోల్డ్ ఉంది. అందుకని ఏం చేస్తే తగ్గుతుంది అని ఆలోచించి అమ్మ చేసేది నాకు గుర్తొచ్చిందనమాట. గుర్తొచ్చిన వెంటనే ఇమీడియట్గా నేను అది చేసేసాను. ఏం చేశానో మీకు చూపిస్తాను. చూసారా, ఇది మొన్న ఒక రకమైన అట్లు చూపించా. ఇది మీరు గెస్ చేసేస్తారు, ఎందుకులేండి నేనే చెప్పిస్తాను. కంద అట్లు అండి, కందతో చేసిన అట్లు అనమాట. ఇదిగోండి, పెద్ద మీద వేశాను. కంద తెచ్చుకుంటాం కదా, కంద తెచ్చుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. కట్ చేసుకుని శుభ్రంగా తెల్ల నీళ్ళు వచ్చేంత వరకు కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మిక్సీలో వేసేసుకుని మెత్తగా చేసేసుకోండి. అంతకంటే ముందు ఒక 2 గంటల ముందైనా సరే, 1 గంట ముందైనా సరే మీరు కంద ఎంత తీసుకుంటారో, నేనైతే 1/4 కిలో కంద తీసుకున్నాను. 1/4 కిలో కందకి ఇదిగోండి, ఒక మెజరింగ్ కప్పులు ఉంటాయి కదా, 1/4 కప్పులు. ఇది 1/4 కప్పు అనమాట. ఈ 1/4 కప్పుతో గీత వరకు, లోపల గీత ఉంది చూసారా, ఆ గీత వరకు పెసరపప్పు తీసుకున్నాను. ఆ గీత నుంచి పై వరకు బియ్యం తీసుకున్నాను. ఆ 2 నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత మనం కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా కావాలి. ఎండుమిరపకాయలు కూడా నీళ్ళలో శుభ్రంగా కడిగేసేసుకుని దాన్ని కూడా నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక గంటన్నరైనా సరే నానాలండి. అవి నానిన తర్వాత ఈలోపు మనం కందను శుభ్రం చేసేసుకుని మెత్తగా చేసేసుకోవాలి. ఈ నానిని కూడా కందతో పాటు వేసేసుకుని మెత్తగా చేసేసుకోవాలి. మీ కారానికి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర, ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. వేసేసుకుని మెత్తగా మిక్సీలో వేసేసుకోవాలి. పిండిలా చేసేసుకుని, దోశల పిండిలా చేసుకుని, మరీ పలుచగా కాదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. వేసుకుని మనం అట్లు వేసేసుకోవడం ఇంతే. చూసారా, చాలా ఈజీగా చెప్పేసాను మీకు. తెలియని వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా, అంత సింపుల్గా ఉంటాయి మన రెసిపీస్ అన్ని. ఇప్పుడు చూడండి, మంచి వాసన అయితే ఇస్తుంది, ఇంగు వాసన గుమాయించేస్తుంది అనమాట. మీ అట్టు నేను తిరిగేసేయాలి. నచ్చిందా మీకు? కందట్లు మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్లో తెలియజేయండి. కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఉల్లిపాయలు వేసుకోవట్లేదు, కొంచెం శ్లేషం ఉంది, అందుకని వేసుకోవట్లేదు అనమాట. ఇలాగే బాగుంటుంది, అన్నంలోకి తినడానికి బాగుంటుంది అనమాట. ఇష్టమైన వాళ్ళందరూ గట్టిగా లైక్ చేయండి, ఫాలో కూడా చేయండి. ఉంటాను, బాయ్.